సో హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ పేరు? గోపి. సో మీరు ఏం జాబ్ చేస్తుంటారు? నేను ఇక్కడ ఎల్టీఐలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. ఓకే, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు? లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చాడు, దానివల్ల మెట్రోలో కొంచెం రష్ తగ్గింది, ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇంకా డ్రగ్స్ వాటి కోసం గట్టిగా ఇది చేశాడు, దానివల్ల ఇప్పుడు ఖాళీగా జాబ్లెస్ వాళ్ళంతా కూడా ఫోకస్ చేస్తున్నారు వాళ్ళ కెరియర్ మీద. ఇంకా చెప్పాల్సి అంటే మెయిన్లీ అది ఆ డ్రగ్స్ అవి వాటి కోసం, గంజాయి వాటి కోసం గట్టిగా పుష్ చేశాడు. దానివల్ల చాలామంది ప్రస్తుతానికి రైట్ ట్రాక్లో ఉంటున్నారు అనుకుంటున్నాను. అంటే ఇంకొక విషయాన్ని చూసుకున్నట్టే అంటే అన్న ఏ ప్రభుత్వం చేయలేదేమో, రామ్ చరణ్ విజయ్ దేవరకొండకు ఇద్దరిని పిలిచి డ్రగ్స్ ఎవరు వాడొద్దని అని చెప్పించారు. సో ఎలా అనిపించింది అన్న మీకు? చాలా గ్రేట్. ఎంతవరకు ఫిల్మ్ యాక్టర్స్ ఎవరు వాళ్ళందరినీ ఫ్రీగా తీసుకొచ్చి ఇలా ప్రమోషన్ చేయించడం వీటి కోసం ఎవరు చేసిన లేదు. ఇక్కడ ఏమని తెలంగాణలోని ఏపీలోని ఫిల్మ్ యాక్టర్స్ చాలా రేరుగా వస్తారు ఇలాంటి గవర్నమెంట్ పెట్టే ఫంక్షన్స్కి. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అనిపించింది. అన్న మనం చూస్తున్నాము అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఉండాలని ఎంతో ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళకు 4,50,000 ఇల్లులు మంజూరు అయ్యాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లులు ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అన్న ఈ ఇందిరమ్మ పథకం? బాగుంది బ్రో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది బాగా చేస్తుంది అనుకో. సో రేవంత్ రెడ్డి గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటన్న? డేరింగ్ అండ్ డైనమిక్ లీడ్. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఉంటుంది అన్నారు, ఉంటుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇలాగే 5 years ఇచ్చిన హామీస్ అన్ని చేస్తే ఉంటుంది, పక్కా ఉంటుంది. అంటే స్త్రీలు పై స్థాయికి రావాలి, కోటీశ్వర్లు కావాలని సోలార్ ప్లాంట్లను పెట్టారు. సో వాళ్ళ కోసమే. సో ఎలా అనిపిస్తుంది అన్న? స్త్రీలకు కూడా చేతినివ్వడం మంచిదే బ్రో. దానివల్ల వాళ్ళు కూడా ఉపాధి పొందుతారు, బాగుంటుంది. వాళ్ళు కూడా బెటర్గా ఫీల్ అవుతారు, ఇండిపెండెంట్గా ఉంటారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? యంగ్ అండ్ డైనమిక్ లీడర్. మీ పేరు? విద్యాసాగర్. మీ ఊరు? అశోక్ నగర్. మీరు ఏం పని చేస్తారు? వ్యవసాయం. అండి. సో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నది. మీరు రైతు కదా, మీకు పథకాలు అందుతున్నాయా? అందుతాను. సో ఏం పథకం అందింది మీకు? ఇందిరామ్మ ఇల్లు వస్తున్నాయి. ఇల్లు వస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లు? వస్తుంది.